హాయ్ గైస్, మీకైతే అర్థమైపోయి ఉంటుంది వీడియో దేనికి సంబంధించి అని. ఎస్, మనమైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము ఈరోజు అయితే. ఈరోజు డేట్ వచ్చేసరికి 13th అనమాట. రేపు 14th అయితే మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. నేనైతే ఆల్రెడీ టికెట్ అయితే 13th నైట్ బుక్ చేసుకున్నాను. బట్ అది వెయిటింగ్ లిస్ట్లో ఉండేసరికి 13th మార్నింగే వెళ్ళాల్సి వస్తుంది. అసలు నువ్వు మైక్రోసాఫ్ట్కి ఎందుకు వెళ్ళావు, ఎలా వెళ్ళావు, మమ్మల్ని తీసుకెళ్ళచ్చు కానీ నన్ను చాలా మంది అడుగుతున్నారు. మీరు వెళ్ళాలంటే ఏం చేయాలి, అసలు అక్కడ ఏం జరిగిందని కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే కాలేజ్ దగ్గర ఉన్నాను. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అవుతుంది. మనకైతే 9-10కి అయితే గుంటూరులో అయితే ట్రైన్ ఉంది. జస్ట్ ఇప్పుడే కాలేజ్ దగ్గర నుంచి బయటకు వచ్చాను బస్సు కోసం. రైల్వే స్టేషన్కి వెళ్ళాక కలుసుకుందాం. బాయ్ గైస్, ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చాను ఇప్పుడే. మన ట్రైన్ అయితే 9కి అయితే ఉంది. సీట్ నెంబర్ 50 S5. ఇంకా ట్రైన్ అయితే 3 hours అయితే డిలే అయ్యింది. ఇంకా నెక్స్ట్ డే అంటే 14th December 2024 ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇంతటి నుంచి వెళ్తున్నా అంటున్నావు, అసలు మైక్రోసాఫ్ట్ ఎందుకు వెళ్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఒక టెక్ ఈవెంట్ జరుగుతుంటే అటెండ్ అవడానికి అయితే వెళ్తున్నాను. నన్ను అయితే చాలా మంది అసలు ఆ ఈవెంట్ కి నిన్న ఎవరైనా పిలిచారా లేకపోతే నువ్వే వెళ్తున్నావా అని అడిగారు. నన్ను అయితే ఎవరు పిలవలేదు గైస్, డైరెక్ట్ గా నేనే వెళ్ళాను. అసలు ఎలా వెళ్ళానంటే మన టెక్ బాయ్ దీపక్ అని ఉన్నాడు కదా, అన్న అయితే బియాండ్ టెక్ 3.0 టెక్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నాడు. ప్రీవియస్ గా ఇలాగే 2 ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశాడు. నేను అప్పుడైతే కుదరక వెళ్ళలేకపోయాను. దీపక్ అన్న అయితే రీల్ పెట్టాడు అనమాట ఇన్స్టాగ్రామ్ లో, ఇలా బియాండ్ టెక్ 3.0 అయితే 14th కండక్ట్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 500 కట్టి రిజిస్టర్ అవ్వమని. నేనైతే అలా రిజిస్టర్ అయ్యాను. అసలు 500 పెట్టినందుకు వర్తా కాదా అని నాకు ఆ థాట్ వచ్చింది. అసలు వర్తా కాదా అని ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. స్ట్రైట్కి వెళ్ళి రైట్ అక్కడ చెప్తారు. ఇంకా ఎంట్రన్స్ దగ్గర ఐడి కార్డ్ ఇచ్చారు. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాం కాబట్టి. మనం వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు. స్టార్టింగ్ లో ఫన్నీగా ఇంటరాక్షన్ అయితే జరిగింది. బాహుబలికి డ్రోన్స్ ఇస్తే బెస్ట్ అనుకున్నా హై లెవెల్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసా కొండెక్కే బదులు ఒకసారి చూసేస్తే ఆశ. సో ఎంతమందికి నేను తెలియదు, ఫస్ట్ టైం కూడా నేను చూస్తున్నా. 1 2 3 4 5 5 5 6 7 8 9 10 11 12 15 ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇంకా ఫస్ట్ అయితే లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ గురించి జయచంద్ర సార్ అయితే చెప్పారు. అలాగే ఇంకా గెస్ట్స్ ఎవరు వచ్చారని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే వెళ్ళిన వెంటనే మనకైతే చిన్న డైరీ టైప్ లో ఇచ్చారు, మనం ఏమన్నా పాయింట్స్ అయితే రాసుకోవడానికి. నేను కూడా కొన్ని పాయింట్స్ రాశాను, మళ్ళీ మర్చిపోతానని. 1 year లో he generated around 30 lakhs. How he generated 30 lakhs revenue and all. నవీన్ బ్రో దగ్గర నుంచి విందాం. థాంక్యూ నవీన్ బ్రో. నెక్స్ట్ అయితే మన నవీన్ అన్న అయితే డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పాడు. ఇంకా మధ్యలో గ్యాప్ వస్తే వెళ్ళి నవీన్ అన్నతో కూడా మాట్లాడాను. Like CGP doesn't matter and all, right? Yes, sir. But what I would say is that try to keep a not a very high, not a very low, somewhat decent around 8. The reason being, when the campus placement happens, I have, from a personal experience, what does the placement office does is that they get a certain cut of CGPA from the company. ఇంకా నెక్స్ట్ కమ్స్ ద మెయిన్ పార్ట్ అనమాట. ప్యానల్ డిస్కషన్ అయితే జరిగింది. ఈ ప్యానల్ డిస్కషన్ లో అయితే దీపక్ అన్న అయితే మనకి ఉండే డౌట్స్ అన్ని అయితే వాళ్ళని అడిగాడు. వాళ్ళైతే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ డిఎస్సి ఇంపార్టెన్స్ గానీ CGPA గురించి చాలా టాపిక్స్ అయితే కవర్ చేశారు. నేను పాయింట్స్ అన్ని అయితే నోట్ చేసుకున్నాను, బట్ ఇక్కడ చెప్పలేకపోతున్నాను, ఈ వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి. మన ఛానల్ అప్కమింగ్ వీడియోస్ లో అయితే అవి కవర్ చేస్తాను. ఇంకా మిడిల్ లోనే స్నాక్స్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక నెక్స్ట్ అయితే AI గురించి, అసలు AI మనం ఎలా యూజ్ చేయాలి, అసలు ఫ్యూచర్ లో AI ఎలా ఉంటది, అలాగే కొన్ని AI టూల్స్ గురించి అయితే నిఖిల్ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఒక AI టూల్ తో కొన్ని సాంగ్స్ కూడా క్రియేట్ చేశారు. గైస్ ఇవన్నీ ఒక పార్ట్ అయితే, నెట్వర్కింగ్ అనేది ఒక పార్ట్. నేను అక్కడ దాకా వెళ్ళడానికి కూడా అదే రీజన్. అసలు నేను ఎందుకు అలా అంటున్నానంటే, మనం అక్కడికి వెళ్ళడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్, అలాగే మన మైండ్ సెట్ తగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అలాగే వాళ్ళు అసలు ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటున్నారు, మనం ఎంతలో ఉన్నాం అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది మనకి. నేనైతే ఎప్పుడు ఇటువంటి టెక్ ఈవెంట్స్ కి అయితే అటెండ్ అవ్వలేదు. రియల్లీ గైస్ అక్కడికి వచ్చే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళైతే చాలా డిఫరెంట్ గా అండ్ ఒక్కొక్కరి థాట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నేనైతే చాలా మంది పీపుల్ తో కనెక్ట్ అవడానికి అయితే ట్రై చేశాను. మీకు కూడా ఇటువంటి
ఆపర్చునిటీ వస్తే అసలు మిస్ అవ్వకండి. ఇంక ఈవినింగ్ అయితే వికాస్ సార్ అయితే స్టార్ట్అప్స్ గురించి అలాగే ఇన్స్పిరేషన్ స్టోరీస్ అండ్ కొన్ని ఆపర్చునిటీస్ గురించి కూడా డిస్కస్ చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన దీపక్ అన్న అయితే తన జర్నీ అయితే షేర్ చేసుకున్నాడు, తను ఇక్కడి వరకు ఎలా రాగలిగాడు అనేసి. ఇంకప్పటికే టైం అయితే ఈవినింగ్ 6 అయిపోయింది. అలాగే కొంతమందికి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి అలాగే కొంతమందికి స్టేజ్ మీద మాట్లాడడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకా లాస్ట్ గా అందరం గ్రూప్ ఫొటోస్ దిగి అలాగే సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా అప్పటికే టైం అయితే 7 అయిపోయింది. మనకైతే 10 కి అయితే ట్రైన్ ఉంది. అందుట్లో వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ అయితే ఫుల్ గా ఉంటది. అలాగే మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే మనం 3 times అయితే చేంజ్ అవ్వాలి. ఇంకా మైక్రోసాఫ్ట్ నుంచి నియర్ బై మెట్రో స్టేషన్ వరకు ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. అన్న బ్యాంక్ ఎంప్లాయ్ అంట, ఎవరిని తక్కువ అంచనా వేయలేము. నీ ఛానల్ పేరు చెప్పు, నేను సబ్స్క్రైబ్ చేస్తా అన్నాడు అన్న అయితే. థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నేనైతే లిటరల్లీ ట్రైన్ అయితే మిస్ అయింది అనుకున్నాను, బట్ కరెక్ట్ టైం కి అయితే రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాను. మీరే కామెంట్ చేయండి గైస్, అసలు 500 కి ఈ ఈవెంట్ వర్తో కాదా అనేసి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఈ ఈవెంట్ కి అటెండ్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. గైస్ ఫైనల్లీ రిటర్న్ కూడా అయ్యాను. ఐఆమ్ హ్యాపీ. సోలోగానే ట్రావెల్ చేద్దాం అనుకున్నాను, చాలా బాగుంది. అలాగే నేను చాలా నేర్చుకున్నాను. మీరు కూడా ఇలాంటి టెక్ ఈవెంట్స్కి అయితే అటెండ్ అవడానికి అయితే ట్రై చేయండి. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే చాలా పాయింట్స్ అయితే కవర్ చేశాను. మేబీ మిస్ అయినవి కూడా మన అప్కమింగ్ వీడియోస్లో అయితే కవర్ చేస్తాను. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.